హాయ్ ఫ్రెండ్స్, ఈ 2024లో మేమైతే బీరకాయలు హార్వెస్ట్ చేయడం అనేది ఒక కలే అనుకున్నాము. కానీ ఎంత అదృష్టం అంటే మేము బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. నిజంగా ఒక్క బీరకాయ వచ్చేటప్పుడు సీడ్ కోసం వదిలేద్దాం, తర్వాత వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్నా మనం మంచిగా మొక్కలు వేసుకొని బాగా బీరకాయలు క్రాప్ తీసుకోవచ్చు అనుకున్నాము. ఎందుకంటే జూలై ఎండింగ్లో మేము మొక్కలు వేసాము, అక్టోబర్కే మాకు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోతుంది. సో 3 months మినిమం మొక్క పెరగటానికే కదా. ఆగస్ట్ ఫస్ట్ వీక్కి మా మొక్కలు ఎలాగ ఉన్నాయి, ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫ్రంట్ రోలో ఉన్నవి బీరకాయ మొక్కలు అనమాట, అంత చిన్నగా ఉండేవి. సో ఇంకా మాకు ఎక్స్పెక్టేషనే లేదు. ఒక్క బీరకాయ వచ్చేటప్పుడు అయ్యో ఎంత లక్కీ అనుకున్నాము. ఇంక ఇదైతే సీడ్స్కి వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్ చాలా ప్లాంట్స్ వేసుకోవచ్చు ఎర్లీగా అనుకున్నాం. కానీ ఆ తర్వాత చిన్న చిన్న పిందులు వస్తుండేవి, కానీ అక్టోబర్ వచ్చేస్తుంది కదా చలికి పోతే అనుకున్నాం. బట్ లక్కీగా మాకు వచ్చాయి. ఈ వీడియో అయితే చూడండి. కనిపిస్తుందా? ఇదైతే సీడ్స్ వదిలిన తర్వాత ఫస్ట్ బీరకాయ అనమాట. దీన్ని హార్వెస్ట్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానో. హాఫ్ లోపలికి ఉండింది, హాఫ్ బయటకు ఉండిపోయింది. మేము చూసుకోలేదు పిండి అలా ఇరుక్కుపోయిందని. పెద్దగా అయిపోయింది, పెద్దగా ఇరుక్కుపోయింది. నేనైతే చాలా కష్టపడి తీసాను దాన్ని. వచ్చిందిలే. ఇక్కడ మీరు సరిగ్గా వినుంటే మా వారు తెలిసిపోతుంది అన్నారు, నేను తెలిసినా పర్లేదు అన్నాను. అదేంటో మీరు కనిపెడితే కనుక ఇమీడియట్గా వీడియో పాస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అని. నిజంగా మీరు కరెక్ట్ చెప్తే మీకు నిజంగా టేకే బో అనమాట. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూడండి. అదన్నమాట, అలా జరిగింది. మా బీరకాయల హార్వెస్ట్ అయితే ఎవ్రీ టైము ఏదో ఒకటి సర్ప్రైజ్లు షాకులతోనే అయ్యింది. సో ఒక్క బీరకాయ మాత్రమే విరగకుండా హార్వెస్ట్ చేసింది నేను. ఈ ఇయర్ మొత్తం 3 బీరకాయలు హార్వెస్ట్ చేశాను, అందులో ఒక బీరకాయ అయితే విరగకుండా హార్వెస్ట్ చేశాను. మొత్తానికి ఏదైతేనే మేము చాలా చాలా హ్యాపీ. మేము ఇన్ని బీరకాయలు హార్వెస్ట్ చేస్తామని అనుకోలేదు, ఒక్క బీరకాయ వస్తే చాలా అనుకున్నాము. అలాంటిది 3 బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము, చాలా చాలా హ్యాపీ. అంతేకాకుండా ఒక బీరకాయ సీడ్స్ కోసం కూడా స్టోర్ చేసుకున్నాం కదా, ఇంకేం కావాలండి మనకి. సో వాటితో పాటు ఆ రోజైతే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా చాలా పూలు, కొంచెం సోయకూర హార్వెస్ట్ చేసుకున్నాము. వీటితో పాటు చాలా టొమాటోస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. అవును, ఇంతకీ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.